ఏదైతే నిన్న మధ్యాహ్నం ఈ కాకినాడ కుంభక్షేత్రం రేవులో మరి ఈ బోట్లన్నీ కూడా ఈ ఫైబర్ బోట్లన్నీ కూడా కొంచెం సేఫ్గా కట్టుకోవడానికని చెప్పి ఆ బోటు ఓనరును ఆయనతో పాటు ఇంకొక 6 కళాస్తులు, అందులో కూడా మా అన్నయ్య గారు అబ్బాయి ఓకే. గద్దేపల్లి సాయిరాము, వయసు ఒక 20 సంవత్సరాలు ఉంటుందండి. ఆ కుర్రాడు కూడా రావడం జరిగింది. మరి నిన్న మధ్యాహ్నం దాదాపు ఇంటి దగ్గర 2 గంటల టైంలో వీళ్ళు బయలుదేరి వచ్చారు. మరి ఆ బోటు కట్టే ప్రయత్నంలో కొంచెం అంటే డీప్లో సేఫ్గా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మ్యాన్ ఫోర్ అంతా కూడా ఈ బోటు మీద ఎక్కి ఆ బోటు కొంచెం డీప్లో కట్టుకొని వేరే బోటు ఎక్కే ప్రయత్నం కట్టుకొని వద్దాం కదా అనేటప్పుడు ఆ బోటు ఈ బోటుతో చేరడానికి ఈ అలల తాకిడికి ఉద్రిక్తత ఎక్కువయ్యి వీళ్ళు ఆ బోటు ఎక్కకుండా అందరూ కూడా ఈ సముద్రంలో దిగి వద్దామనే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ప్రయత్నంలో ఈ కుర్రోడు కన్నా జరిగింది. తర్వాత అంటే మీరు అప్పుడు అతనికి ఫిషర్‌మెన్‌కి కొంత ఈత ఇవన్నీ స్విమ్మింగ్ అన్నీ వచ్చుంటే పరిస్థితి. ఎందుకంటే ఈ కుర్రాడు అయితే మా స్థాయి అన్న కుర్రాడు చాలా బ్రహ్మాండమైన, ఎందుకంటే ఒక గజెతగాడు అనేది చెప్పాలా. ఓకే. అదే మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎందుకు ఇలా జరిగింది చాలా ప్రయత్నాలు, ఎందుకంటే ఈ కుర్రాడు ఉన్న ఎంటైర్ మా ఫ్యామిలీనే కాదు ఈ దుమ్ములపేట ప్రాంత మత్స్యకారుల్లో ఉన్న చాలా మంది ఈతగాళ్ళు ఉన్నారు, కానీ చాలా బ్రహ్మాండంగా ఈతాడండి కుర్రాడు. అలాంటి కుర్రాడు మిస్ అయ్యాడు అన్నందుకే మా కుటుంబ సభ్యులు అలాగే ఈ దుమ్ములపేట పర్లపేట ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మత్స్యకారులు యావత్ మంది కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం.